ఒక పొలిటీషియన్ అవ్వాలంటే కావాల్సిన లక్షణాలు అంటే ఒక పొలిటీషియన్ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలి అంటే ఆడి దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉండాలి, 1000 కోట్లు పంచిపెట్టేటట్టు ఉండాలి, ఓటికి 1000 నుంచి 2000 పంచిపెట్టేటట్టు ఉండాలి, ఆడు మన కులపోడై ఉండాలి, మన మతమోడై ఉండాలి. అంతేగాని ఆడు చదువుకోనక్కర్లేదు, ఆడు సర్వీస్ చేయక్కర్లేదు, మనకి ఏమి మన కష్టాలు ఆడు వినక్కర్లేదు, వాడి దగ్గర డబ్బులు ఉండాలి, వాడు మన కులపోడై ఉండాలి, మన మతమే కూడా ఉండాలి. ముందు జనానికి కావాల్సింది అదే. ఆడి చుట్టూ మన బానిసల్లాగా ఆడు ఇచ్చిన ఒక 500 రూపాయల పెట్రోల్కి 1000-2000 రూపాయలు ఓటుకి ఇస్తాడు కదా, అది వాటికి ఇస్తే సరిపోద్ది. నాకు తెలిసి ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఒక చదువుకున్నవాడు ఎవడైనా ఒక ఇండిపెండెంట్గా ఆడు ఓటు వేస్తే ఆడికి మనం ఓటు వేయం. ఎందుకేమంటే ఆడి దగ్గర డబ్బులు లేవు, ఆడు మన కులపోడు కాదు, ఆడు మన మతం కూడా కాదు. ఇన్ని అడ్డు వస్తాయి మనకేమో రోడ్లు వేసేయాలి. మనకి నేను గవర్నమెంట్ స్టార్ట్ అయిన కానీ చూస్తున్నాను, కరెంటు ఎన్నిసార్లు తీసేస్తాడో అన్నిసార్లు తీసేస్తాడు. నాకు తెలిసి రోజులో కనీసం ఒక 5 నుంచి 10 టైమ్స్ వరకు కరెంట్ తీసేస్తాడు. 4 అవర్స్ కరెంటే ఉండదు, మ్యాక్సిమం కరెంట్ ఉండదు 4 అవర్స్. ఏది రోడ్లు బాగోవు, ఎక్కడ ప్రతి రోడ్డు గుంటలే, ప్రతి రోడ్డు గుంటలతోనే నడుస్తుంది. బస్సులు కూడా ఆర్టీసీ బస్సు, ఏ బస్సు అయినా చూసుకోండి, ఆర్టీసీ బస్సు కిక్కిరిసిపోయి ఆ ఉచిత పథకం ఏదో ఇచ్చారు మహిళలకి అని, మరి ఇంకా అది దేవుడికే తెలియాలి ఆ పథకాలు ఏంటో అవి ఏంటో. మనకి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది వద్దండి. మనకి అన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయండి, మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయండి, స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా అమ్మేయాలని కోరుకుంటున్నాను. ఎలాగా గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగా ప్రైవేట్ వాడికి అమ్మేస్తారు ఖచ్చితంగాను. ఎలాగా ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఫీజులు ఎక్కువ పెంచుకుంటూ చక్కగా హ్యాపీగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తాయని గవర్నమెంట్ అలాగే కోరుకుంటుంది, పబ్లిక్ కూడా అలాగే కోరుకుంటుంది. ఒక 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 ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఎంత ఫీజు అవుద్దో ఒక తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుంది. మనకు ఏం పట్టింపులు అక్కర్లా, మనకు మన కులపోడు అయితే చాలు, మన మతమోడు అయితే చాలు, ఈ రెండు తప్ప వేరేది ఏమీ అక్కర్లేదు. మనకి అభివృద్ధి అక్కర్లా. మనకి కరెంటు బిల్లు అయితే ఇంకా ఆకాశానికి అంతే, అన్ని రేట్లు పెరిగిపోయాయి అన్నీ. అటు పైన ఈ ఇండియాలోనేమో అలా E20 పెట్రోలు, E85 పెట్రోలు, ఇంకా చెరుకు రసమే డైరెక్ట్గా బండిలో పోసేస్తే బాగుంటుంది. ఎందుకంటే E25 E85 వేస్ట్. నేను బండుకొని నాశనం అయిపోయాను. 40,000 రూపాయలు నాశనం, 2,50,000 బండి కొన్న దానికి 40,000 పెట్టుబడి పెట్టాను ఆ E20 పెట్రోల్ వల్ల. అది మనం ఎప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరో మాట్లాడరు. చదువుకున్నవాడు ఎలా మాట్లాడడం మూర్ఖత్వంతో మాట్లాడతాడు. ఆడు మన కులపోడా, ఆడు మన మతమోడా, ఆడు మనం సపోర్ట్ చేయటానికి అన్నట్టు మాట్లాడతారు. కులం మతం కులమే మన బలం, ఖచ్చితంగా కులమే మన బలం, మతమే మన ధైర్యం, కులమే మన బలం. చాలు. జై హింద్.